ముద్రగడ పద్మనాభం నాయుడు వాళ్ళు చేరారు. ఇప్పుడు కవులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నారు. అప్పటిబాబు మంత్రి, అదే విధంగా పేరునాని ఒకసారి మంత్రి ఇచ్చాడు. గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ సామాజిక సమీకరణల విషయంలో ఒకటే, ఇది ఫేస్ ఆఫ్ ద క్యాస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇది అందరినీ సమాజ మతాన్ని, ఇప్పుడు ఒక కులానికి ఒక మంత్రి పదవి ఇస్తే, ఒక కులానికి రాజ్యసభ ఇస్తే వాళ్ళ కులం అంతా బాగుపడిపోయిందా ఇవన్నీ మాట్లాడచ్చు. ఆ కులం అంతా కూడా ఖచ్చితంగా మా వాళ్ళకి గౌరవం ఇచ్చారు, మా వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, మా వాళ్ళకి ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, ఇవన్నీ పనిచేస్తాయి. అయితే వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేవా ఇది సెకండ్. ఇవి కూడా ఎంతో కొంత పనిచేసే అంశాలు ఆయన వస్తాయి. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు వీటిల్లో చాలా ప్రాధాన్యత. నేను ఒకసారి ఒక సందర్భంలో కడపకి వెళ్తే, కడపలో ఉండేటువంటి ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అన్నాడు, ఈసారి జగన్మోహన్ రెడ్డి మీద రెడ్డిలు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారండి అన్నాడు. ఆయన కూడా రెడ్డి జర్నలిస్ట్. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అడిగాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది స్థానిక సంస్థల్లో కానీ వీళ్ళలో కానీ రిజర్వేషన్ లేని చోట కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, బలిజలు వీళ్ళని తీసుకొచ్చి పెడుతున్నాడు. దీన్ని రెడ్లు చాలా మంది జీర్ణించుకోవట్లేదండి. ఇది ఒక ప్రయత్నం, ఇది ఒక ప్రయోగం. ఎందుకు అంటే ఇది ఎందుకు జరగాలి అని అంటే వాళ్ళకేదో అతనికి ఇస్తున్నటువంటి వ్యవహారం కాదండి. వాళ్ళకు ఉండేటువంటి జనాభాకు అనుగుణంగా సామాజిక పద్ధతిలో వాళ్ళ జనాభాకి ప్రాతినిధ్యం కల్పించడం ఇది ఎవరికి తీసుకెట్టడం లేదు కదా. ఈ రోజున కమ సమాజ వర్గం వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎన్ని ఓట్లు వస్తున్నాయి. బీసీలకి ఈ రోజున వాళ్ళకు ఉండేటువంటి 52% ఉండేటువంటి దాంట్లో 48 మందికి ఇచ్చారు అని అంటే ఇంకా కొంచెం ఇస్తే కూడా మంచిదే కూడా. ఇంకా ఇప్పుడు అది ఎందుకు తెలుగుదేశంలో, జనసేన, బీజేపీ కూటమిలో ఎందుకు రాలేదు అనేటువంటి చర్చ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా ఫలితాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది నాకు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ